నమస్కారం. ఈరోజు మనం చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయంలోకి వెళ్తున్నాం. విజయనగర సామ్రాజ్యం. అవును. మన ముందున్న ఆధారాలు చూస్తుంటే ఆ కాలం నాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనంపై ఒక సమగ్రమైన చిత్రం కనిపిస్తోంది. నిజమే. మన లక్ష్యమేంటంటే ఆ సామ్రాజ్యం అంత గొప్పగా వెలగడానికి అసలు పునాదులేమిటో అర్థం చేసుకోవడం. ఆ కాలంలో ప్రజల జీవితం అసలు ఎలా ఉండేది అనేది కూడా ముఖ్యం. అవును, అదే. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. మొదటగా ప్రజల గురించి మాట్లాడుకుందాం. ఆనాటి సమాజం ఎలా ఉండేది? మనకున్న ఆధారాల ప్రకారం ఆ సమాజం వర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉండేది. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, ఆ 4 వర్గాలు. ఉమ్, అవును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఇంకా శూద్రులు, ఈ 4 ప్రధాన వర్గాలు ఉండేవి. బ్రాహ్మణులకు సమాజంలో చాలా గౌరవం ఉండేదని తెలుస్తోంది కదా. కేవలం పండితులుగానే కాకుండా ఉమ్, కేవలం పండితులుగానే కాదు, వాళ్ళు మంత్రులుగా, దండనాథులుగా, మండలేశ్వరులుగా ఇలా ఎన్నో ఉన్నత పదవుల్లో కూడా ఉండేవారు. సరే, ఇక క్షత్రియులు రాజ్యాన్ని రక్షించడం, వైశ్యులు, వాళ్ళని కోమట్లను కూడా అంటారు కదా. అవును, కోమట్లు. వాళ్లు పూర్తిగా వాణిజ్యంలో నిమగ్నమై ఉండేవారు. ఇక వ్యవసాయం చేసే శూద్రులు సమాజంలో అతిపెద్ద వర్గమన్నమాట. ఉమ్, ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ వర్ణ వ్యవస్థ కేవలం సిద్ధాంతపరంగానే కాదు, వృత్తులను కూడా నిర్దేశించింది. ఓ ఇది ఒక క్రమబద్ధమైన, కానీ కొంచెం కఠినమైన సామాజిక నిర్మాణాన్ని సృష్టించింది. కఠినమైన అంటున్నారంటే? అంటే మనకు దొరికిన ఆధారాలు కొన్ని సామాజిక దురాచారాలను కూడా ప్రస్తావిస్తున్నాయి. అంటే ఎలాంటివి? బాల్య వివాహాలు, బహుభార్యత్వం, వరకట్నం, ఆ తర్వాత సతీ సహగమనం, ఇలాంటి పద్ధతులు కూడా ఆచరణలో ఉన్నాయని మనకు తెలుస్తోంది. ఇది ఆ కాలంపై మనకు మరింత సంక్లిష్టమైన అవగాహనను ఇస్తుంది. అంటే ఒకవైపు ఇంత గొప్ప సామ్రాజ్యం వడధిల్లుతుంటే మరోవైపు ఇలాంటి సామాజిక కట్టుబాట్లు కూడా బలంగా ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా. దీన్ని మనం కొంచెం పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూడాలి. ఉమ్, ఈ ఆచారాలు కేవలం విజయనగరానికే పరిమితం కాదు, మధ్యయుగ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఇవి సర్వసాధారణం. ఓ అవునా? ఇది మనకు ఏం చూపిస్తుందంటే, రాజకీయ, ఆర్థిక శక్తితో పాటు సామాజిక సవాళ్లు కూడా ఎలా కలిసి ఉండేవో చూపిస్తుంది. సరే, మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడిపించిన ఆర్థిక శక్తి ఏంటి? ఆ డబ్బు ఎక్కడ్నుంచొచ్చేది? ప్రధానంగా భూమిశిస్తూ, అదే రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు. భూమిశిస్తూ. కాని ఇక్కడే అసలు విషయం ఉంది. కేవలం భూమిశిస్తే కాదు గదా, ఇంకా చాలా పన్నులుండేవని నేను చదివాను. వృత్తి పన్నులు, గృహ పన్నులు. అవును, చివరికి వివాహ పన్నులు కూడా ఉండేవట. వివాహ పన్నులా? ఆశ్చర్యంగా ఉంది. నిజమే. అయితే రాజులు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం కూడా చాలా విశేషం. అంటే వాళ్ళొక వ్యవస్థీకృతమైన పన్నుల సేకరణ విధానాన్ని పాటించారన్నమాట. అవును. వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారించుకోవడం, అది వాళ్ళ తెలివైన వ్యూహం. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. వారి ఆర్థిక వ్యవస్థ కేవలం వ్యవసాయంపైనే ఆధారపడిందా, లేక వేరే మార్గాలు కూడా ఉన్నాయా? లేదు, కేవలం వ్యవసాయం మీదే కాదు, వాణిజ్యం కూడా చాలా బలంగా ఉండేది. వాణిజ్యం, అవును, దాని వివరాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. వాళ్ళు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, బియ్యం, ఇనుము ఇవన్నీ ఎగుమతి చేసేవారని ఉంది. మ్మ్. మరి దిగుమత్తులు? గుర్రాలు, ఏనుగులు, ముత్యాలు, రాగి, పట్టు ఇలాంటివి దిగుమతేసుకునేవారు. కరెక్ట్. వాళ్ల బంగారు నాణెం ఒకటుండేది కదా, దాన్ని వరాహ లేదా పగోడా అని పిలిచేవారు. పగోడా, పేస్, నూనీస్ లాంటి విదేశీ యాత్రికులు కూడా వాళ్ల సంపదను చాలా ప్రశంసించారు. అవును. ఇందాక మీరు గుర్రాల గురించి అన్నారు కదా. అవును. ఆ గుర్రాలను దిగుమతి చేసుకోవడమనేది అది సైనికపరంగా చాలా కీలకమైన అంశం. ఎందుకని? ఎందుకంటే అశ్వదళంపై నియంత్రణ వారికి ఇతర సుల్తాన్లపై ఒక రకమైన ఆధిపత్యాన్ని ఇచ్చింది. ఓ అలాగా? ఇక ఆ వరాహ నాణ్యం అంతర్జాతీయ వాణిజ్యాన్ని చాలా సులభతరం చేసింది. వాళ్ల ఆర్థిక ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. సరే, అంటే పటిష్టమైన సమాజం ఉంది, వర్ధిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ ఉంది. మరి వాళ్ల నమ్మకాలు, వాళ్ల సంస్కృతి అదెలా ఉండేది? విజయనగర రాజులు హిందూ మతాన్ని, ముఖ్యంగా వైష్ణవాన్ని బాగా ఆదరించారు. వాళ్ల రాజచిహ్నం కూడా వరాహ కదా. అవును. అయితే వాళ్ళు జైన, ఇస్లాం, క్రైస్తవ మతాల పట్ల కూడా ఎంతో సహనంతో ఉండేవారని ఆధారాలు చెబుతున్నాయి. ఇది నిజంగా గొప్ప విషయం. వాస్తవానికి ఈ మత సహనం వారి పరిపాలనా విధానంలో ఒక ముఖ్యమైన స్తంభం. అంటే విభిన్న మతాలున్న సామ్రాజ్యంలో శాంతిని నెలకొల్పడమనేది స్థిరత్వానికి చాలా అవసరం.
ఇది ఆ కాలంలోని ఇతర ప్రాంతాలలో జరిగిన మత ఘర్షణలకు పూర్తి భిన్నంగా ఉంది. హ్మ్. ఈ ఆదరణ మనకు కళ్ళలు, వాస్తుశిల్పంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆకాశాన్ని తాకే ఆ గోపురాలు, కళ్యాణ మంటపాలు, అవును. ముఖ్యంగా జంతువుల శిల్పాలతో ఉన్న ఆ ఏకశిల స్తంభాలు ఇవన్నీ విజయనగర శైలికి ప్రత్యేకతలు. నిజమే. ఇక భాషల విషయానికొస్తే వాళ్ళు సంస్కృతాన్ని ఆదరించినా తెలుగులాంటి ప్రాంతీయ భాషలు బాగా వికసించాయి. హ్మ్. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అని పేర్కొంటారు కదా. మరి వీటన్నిటి అర్థమేమిటి? దీని అర్థం చాలా స్పష్టం. ఆ సామ్రాజ్యం ఒక సాంస్కృతిక మరియు భాషా సంగమమన్నమాట. సంగమం. ఒకవైపు సంస్కృతాన్ని, మరోవైపు ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం ద్వారా వాళ్లు ఉన్నత వర్గాలను, సామాన్య ప్రజలను ఏకం చేశారు. ఒక బలమైన సాంస్కృతిక గుర్తింపును సృష్టించారు. అద్భుతం. మొత్తం మీద చూస్తే విజయనగర సామ్రాజ్యం ఒక పటిష్టమైన సామాజిక నిర్మాణం, అవును. వ్యవసాయం మరియు వాణిజ్యంపై ఆధారపడిన శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ, హ్మ్. ఆ తర్వాత మత సహనం, అద్భుతమైన కళలతో కూడిన గొప్ప సంస్కృతి, వీటన్నిటితో వర్ధిల్లిందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అవును. అయితే ఈ ఆధారాలన్నీ మనలో ఒక ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. ఏమిటది? మనం విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం, అదంతా బానే ఉంది. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సతీ సహగమనం లాంటి కఠినమైన సామాజిక కట్టుబాట్లను పరిగణనలోకి తీసుకుంటే ఒక సాధారణ పౌరుడికి ఆ స్వర్ణయుగం అని పిలువబడే కాలానికి వాళ్ల రోజువారీ వాస్తవికతకు మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం ఏమిటి?